గతంలో ఏ విధంగా ఉన్నా నేను 2018లో వర్కింగ్ ప్రెసిడెంట్గా, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2021లో పిసిసి అధ్యక్షుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల, ఈ ప్రమోషన్ వచ్చింది. ఈ వేదిక మీద చాలామంది అక్కడ ఉండే శ్రీహరి గారు కావచ్చు, చాలామంది ఆ వరుసలో సురేఖమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించారు కాబట్టి, పార్టీకి సేవలు అందించారు, ప్రజల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఈరోజు గుర్తించి వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లము, మేము రాష్ట్ర స్థాయి నాయకులము, జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది, మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్లుగా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు. పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిండ్రో